సార్, క్యాష్ విత్‌డ్రాల్స్ మీద బ్యాంక్ టీడీఎస్ కట్ చేస్తదా? కట్ చేస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 20,00,000 కన్నా ఎక్కువ మీ దగ్గర ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్ల మీద కలిపి 20,00,000 కన్నా ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేస్తే దాని మీద 2% టీడీఎస్ కట్ చేస్తుంది. అదే మీరు 1 crore కన్నా ఎక్కువ విత్‌డ్రా చేశారని చెప్పారంటే కనుక 5% కట్ చేస్తుంది. మీరు మీ బ్యాంకర్స్కి పాన్ కార్డ్ కనుక సబ్మిట్ చేయకుండా ఇలా క్యాష్ విత్‌డ్రావల్ చేశారని చెప్పారంటే అప్పుడు స్ట్రైట్ అవే 20% టీడీఎస్ కట్ చేస్తుంది. ఓకే, ఎంత అమౌంట్ మీద కట్ చేస్తారు? 20,00,000 కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసిన దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25,00,000 క్యాష్ విత్‌డ్రా చేశారని చెప్పనుకోండి, ఫస్ట్ 20,00,000 వరకు ఏం కట్ చేయరు. ఎక్సెస్ విత్‌డ్రా చేసిన 5,00,000 మీద 2% కట్ చేస్తారు. అదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకొని మీరు ఐటీఆర్ సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు అప్ టు 1 crore, ఫస్ట్ 1 crore వరకు వాళ్ళు ఏమి టీడీఎస్ ఏమి కట్ చేయరు. మోర్ దెన్ 1 crore విత్‌డ్రా చేస్తే అప్పుడు దాని మీద 2% టీడీఎస్ కట్ చేస్తారు. ఈ టీడీఎస్ని ట్యాక్స్ కింద కన్సిడర్ చేస్తారా? ఇది టీడీఎస్ ప్రాసెస్ మాత్రమే, ట్యాక్స్ కాదు. మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నప్పుడు వేరే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏదైనా ఉండి దాని మీద ఏమైనా ట్యాక్స్ పే చేయాలని చెప్పానంటే ఆ అమౌంట్తో ఈ అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉంటే కనుక రిఫండ్ పెట్టుకోవచ్చు. లేదు మీకు వేరే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏమీ లేకపోతే కనుక టోటల్గా కట్ అయిన టీడీఎస్ మొత్తం అంతా కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకుని రిఫండ్ క్లెయిమ్ చేసేసుకోవచ్చు.